బాలీవుడ్ మీద వరుసగా టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల దాడి పెరిగింది. ఈ దండయాత్ర నుంచి తమని తాము కాపాడుకునేందుకు బ్రహ్మాస్త్రాన్నే వాడుతోంది హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే బ్రహ్మాస్త్రం బాక్స్ ఆఫీస్ ని కుదిపేసేలా ఉందా? ట్రైలర్లో ఏం తేలింది? పాన్ ఇండియా సినీ సునామీకి బీ టౌన్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రం కారణం కాబోతోందా? జస్ట్ వాచ్ ఇట్. బ్రహ్మాస్త్రం అంటూ బాలీవుడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి రెడీ అయింది. ఫిలిం టీమ్ ట్రైలర్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఆ ప్రోమో సౌత్ నార్త్ అంతటా వైరల్ అయింది. సెన్సేషన్ గా మారుతోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ తీసిన బ్రహ్మాస్త్ర నిజానికి 3 భాగాలుగా ప్లాన్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో నంది అస్త్రంగా నాగార్జున, మరో పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ట్రైలర్ లో డైలాగ్స్ తో ఊపొచ్చేలా చేశారు. బ్రహ్మాస్త్రం నిజానికి బాలీవుడ్ ని సౌత్ సినిమా నుంచి కాపాడే అస్త్రం అంటున్నారు. పుష్ప, KGF2, RRR లాంటి పాన్ ఇండియా మూవీలు హిందీ మార్కెట్ ని కుదిపేశాయి. అసలు బాలీవుడ్ రెగ్యులర్ సినిమాల అడ్రస్ లు గల్లంతయ్యేలా చేశాయి. ఆ భయం నుంచే బ్రహ్మాస్త్రం కాపాడుతుందంటున్నారు. పుష్ప, KGF2, RRR లాంటి సెన్సేషన్ హిట్స్ చూసి ఇది కేవలం ఒక ఫేజ్ మాత్రమే అన్నారు బాలీవుడ్ బ్యాచ్. కానీ ఏమైంది? మొన్నొచ్చిన విక్రమ్, మేజర్ మూవీలు కూడా హిందీ మార్కెట్ ని కుదిపేశాయి. దీంతో బాలీవుడ్ బ్యాచ్ అంతా ఇన్సెక్యూరిటీలోకి వెళ్లిపోయారు. నిజానికి రణబీర్ కపూర్ కి గత కొంతకాలంగా హిట్స్ లేవు. ఆలియాకు RRR తో కాలం కలిసొచ్చినా పెద్దగా పేరొచ్చే పాత్ర వేయలేదు. అలా చూస్తే ఈ ఇద్దరి కాంబినేషన్స్ లో అది కూడా పెళ్లి తర్వాత రాబోతున్న మూవీ అవటంతో బ్రహ్మాస్త్ర ఆ కోణంలో కూడా వెరీ స్పెషల్ గా మారింది. బాహుబలి నుంచి మేజర్ వరకు సౌత్ సినిమాకు దేశవ్యాప్తంగా సినీ జనం ఫిదా అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ వంతొచ్చింది. వాళ్ళ సినిమాతో మనల్ని ఫిదా చేయడం అటుంచితే వాళ్ళ మూవీతో వాళ్ళ మార్కెట్ ని తిరిగి సొంతం చేసుకోవడమే గగనమైపోతోంది. ఆ పనే బ్రహ్మాస్త్ర చేసి పెడుతుందంటూ అంచనాలు పెరుగుతున్నాయి. బ్రహ్మాస్త్ర 3 భాగాలుగా తెరకెక్కుతోందంటే మొదటి భాగం పక్కా హిట్ అవ్వాలి. లేదంటే మిగతా 2 భాగాల కోసం ఫిలిం టీం చేసే ఖర్చు, ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయంటున్నారు. మొత్తానికి బీ టౌన్ మొత్తం బ్రహ్మాస్త్రం మీదే ఆశలు పెట్టుకున్నాయంటున్నారు.